హాయ్ వెల్కమ్ టు వేదా స్పోకెన్ ఇంగ్లీష్. లెట్ us see here. మనము ఆల్రెడీ 3 టెన్సెస్ కంప్లీట్ చేసాము. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్. ఆ 3 టెన్సెస్ బేసిక్స్ టెన్సెస్ని కంప్లీట్ చేసాం. సో ఏదైతే మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చెప్పినప్పుడు మీకు ఒక 3 టాస్క్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సింపుల్ పాస్ట్ మీద కొన్ని టాస్క్ ఇవ్వడం జరిగింది. సింపుల్ ప్రెజెంట్ మీద కూడా కొన్ని టాస్క్లు ఇవ్వడం జరిగింది. అది మీరు యథావిధంగా ప్రాక్టీస్ చేసి ఉంటారు. బట్ ఇప్పుడు మనం ఈ 3 టెన్సెస్ని ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. ఎందుకంటే అలా టెన్సెస్ నేర్చుకుంటూ పోతే మళ్ళీ మర్చిపోతూ ఉంటాము. అలా మర్చిపోకుండా ఉండడం కోసం అయిపోయినటువంటి ఈ 3 టెన్సెస్ని ఒక్కసారి రివైజ్ చేద్దాము, రిపీట్ చేద్దాం. ఓకేనా? సో ఈ రివైజ్ చేసేటప్పుడు మళ్ళీ ఎలా ప్రాక్టీస్ చేయాలి, మనం సింపుల్ ఫ్యూచర్లో ఎలాగైతే ప్రాక్టీస్ చేసామో, సింపుల్ ప్రజెంట్లో ఎలాగైతే ప్రాక్టీస్ చేసాం, సింపుల్ పాస్ట్ ఎలాగైతే ప్రాక్టీస్ చేసాం, ఇప్పుడు ఈ 3టిని మిక్సప్ చేసి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మన కన్ఫ్యూజన్స్ తగ్గడం కోసం. సో ఎలా ప్రాక్టీస్ చేయాలో ఒకసారి చెప్తాను. ముందుగా నేను ఒక వర్డ్ తీసుకుంటాను, దాన్ని సింపుల్ పాస్ట్లో రిప్రజెంట్ చేస్తాను, సింపుల్ ఫ్యూచర్లో రిప్రజెంట్ చేస్తాను, సింపుల్ ప్రజెంట్లో రిప్రజెంట్ చేస్తాను. ముందుగా నేను సింపుల్ పాస్ట్లో రిప్రజెంట్ చేస్తాను. మీట్ అనే పదం. మీట్ అంటే అర్థం ఏంటి? కలవటం. మీట్ అంటే అర్థం ఏంటి? కలవటం. సో ఐ మెట్ మై ఫ్రెండ్ లాస్ట్ వీక్. నేను మా ఫ్రెండ్ని కలిశాను. ఇది అయిపోయిన యాక్షన్ కాబట్టి మీట్ పాస్ట్ ఫామ్ ఏంటి? మెట్. ఐ మెట్ మై ఫ్రెండ్ లాస్ట్ వీక్. నేను మా ఫ్రెండ్ లాస్ట్ వీక్ కలిశాను. సో అదేవిధంగా నేను నా ఫ్రెండ్ లాస్ట్ వీక్ నేను కలవలేదు. ఐ డిడెంట్ మీట్ మై ఫ్రెండ్ లాస్ట్ వీక్. డిడ్ నాట్ తర్వాత V1 రావాలి. ఐ డిడెంట్ మెట్ మై ఫ్రెండ్ అని చెప్పకూడదు. ఐ డిడెంట్ మీట్ మై ఫ్రెండ్ లాస్ట్ వీక్ అని చెప్పాలి. నువ్వు మీ ఫ్రెండ్ని కలిసావా? డిడ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్? నువ్వు మీ ఫ్రెండ్ని కలవలేదా? డిడెంట్ యూ మీట్ యువర్ ఫ్రెండ్ అని చెప్పాలి. అంతేగాని డిడ్ నాట్ తర్వాత మళ్ళీ V2 తీసుకురావద్దు. డిడెంట్ తర్వాత V1 తీసుకురావాలి. డిడెంట్ యూ మీట్ యువర్ ఫ్రెండ్, నువ్వు మీ ఫ్రెండ్ని కలవలేదా అని చెప్పి నా నెగిటివ్గా అడగాలి. సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. ఇప్పుడు మనం సింపుల్ పాస్ట్ మీద నేను ఒక మీట్ అనే పదం తీసుకొని దాన్ని సింపుల్ పాస్ట్లో రిప్రజెంట్ చేశాను. పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాను, నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాను, పాజిటివ్ క్వశ్చన్ అడిగాను, నెగిటివ్ క్వశ్చన్ అడిగాను. అదేవిధంగా ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్కి ట్రై చేద్దాం. నేను రేపు మా ఫ్రెండ్ని కలుస్తాను. నేను మా ఫ్రెండ్ని రేపు కలుస్తాను. ఐ విల్ మీట్ మై ఫ్రెండ్. రేపు మా ఫ్రెండ్ని కలవను. ఐ వోంట్ మీట్ మై ఫ్రెండ్. నువ్వు మీ ఫ్రెండ్ని కలుస్తావా? విల్ యూ మీట్ యువర్ ఫ్రెండ్? నువ్వు మీ ఫ్రెండ్ని కలవా? వోంట్ యూ మీట్ యువర్ ఫ్రెండ్? అంటే ఇక్కడ చూసారా? సో భవిష్యత్తు కాబట్టి మనం విల్ తీసుకొని చెప్పాను. ఐ విల్ మీట్ మై ఫ్రెండ్, మా ఫ్రెండ్ని కలుస్తాను. ఐ వోంట్ మీట్ మై ఫ్రెండ్, మా ఫ్రెండ్ని కలవను. నువ్వు మీ ఫ్రెండ్ని కలుస్తావా? విల్ యూ మీట్ యువర్ ఫ్రెండ్? నువ్వు మీ ఫ్రెండ్ని కలవా? వోంట్ యూ మీట్ యువర్ ఫ్రెండ్? ఇలా మనము ఫ్యూచర్ను రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు మనం పాస్ట్లో రిప్రజెంట్ చేసాము, అదేవిధంగా ఫ్యూచర్లో రిప్రజెంట్ చేసాము. ప్రజెంట్లో ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇక నేను సబ్జెక్ట్ తీసుకున్నా, ఐ తీసుకున్నప్పుడు మనం ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఐ మీట్ మై ఫ్రెండ్ రెగ్యులర్లీ. మా ఫ్రెండ్ని రెగ్యులర్గా కలుస్తూ ఉంటాను. ఐ డోంట్ మీట్ మై ఫ్రెండ్ రెగ్యులర్లీ. మా ఫ్రెండ్ని రెగ్యులర్గా కలవను. డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్ రెగ్యులర్లీ? నువ్వు మీ ఫ్రెండ్ని రెగ్యులర్గా కలుస్తావా? డోంట్ యూ మీట్ యువర్ ఫ్రెండ్ రెగ్యులర్లీ? మీ ఫ్రెండ్ని రెగ్యులర్గా కలవా? ఇప్పుడు అర్థమైందా? సో ఇలా మనము పాస్ట్లో ఒకసారి, ప్రజెంట్లో ఒకసారి, ఫ్యూచర్లో ఒకసారి రిప్రజెంట్ చేయాలి. అప్పుడు మనకి పాస్ట్కి, ప్రజెంట్కి, ఫ్యూచర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. ఎలా ప్రాక్టీస్ చేయించాను? ఇక్కడ తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో చెప్పాను. అదేవిధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఒకసారి మళ్ళీ మీకు విత్ స్ట్రక్చర్తో సహా ఒకసారి చెప్తానండి. సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ప్రజెంట్ విత్ స్ట్రక్చర్ ఒకసారి బోర్డు మీద గమనిద్దాం. ఇక్కడ చూడండి, ఆ సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ నేను సబ్జెక్ట్ ఏం తీసుకున్నాను? హీ తీసుకున్నాను. వర్బ్ ఏం తీసుకున్నాను? స్లీప్ తీసుకున్నాను. స్లీప్ పాస్ట్ ఫామ్ ఏంటి? స్లెప్ట్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి హీ స్లెప్ట్ ఎస్టర్డే. అతను నిన్న నిద్రపోయాడు. అతను నిన్న నిద్రపోలేదని ఎలా చెప్పాలి? హీ డిడెంట్ స్లీప్ ఎస్టర్డే. డిడ్ నాట్ తర్వాత V1 వాడాలి. అతను నిన్న నిద్రపోయాడని అడగాలి. మన క్వశ్చన్ అడిగేటప్పుడు పాస్ట్ గురించి అడుగుతున్నాం కాబట్టి పాస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏంటి? డిడ్ అనమాట. కాబట్టి డిడ్ హీ స్లీప్ ఎస్టర్డే. అతను నిన్న నిద్రపోయాడని అడుగుతున్నా, అది పాస్ట్ కాబట్టి మనం ముందు హెల్పింగ్ వర్బ్ రావాలి, డిడ్ రావాలి. అతను నిన్న నిద్రపోలేదా? నెగిటివ్ అడగాలి. డిడ్ నాట్కి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. డిడ్ నాట్ హీ స్లీప్ ఎస్టర్డే. అతను నిన్న నిద్రపోలేదా అని అడగాలి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం పాస్ట్కి క్వశ్చన్ అడుగుతున్నామంటే డిడ్తో స్టార్ట్ చేయాలి. నెగిటివ్ క్వశ్చన్ అడుగుతున్నామంటే డిడ్ నాట్తో స్టార్ట్ చేయాలి. స్టేట్మెంట్ చెప్తున్నామంటే సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి. స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ చెప్తున్నామంటే సబ్జెక్ట్లో డిడ్ నాట్ రావాలి, V1 రావాలి. ఐ డిడెంట్ స్లీప్ అని చెప్పాలి. అంతేగాని ఐ డిడెంట్ స్లెప్ట్ అని చెప్పకూడదు. ఓకేనా? సో అదేవిధంగా ఇప్పుడు సింపుల్ పాస్ట్ ట్రై చేసాము కదా, ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ సబ్జెక్ట్ ఏం తీసుకున్నాము? హీ తీసుకున్నాము. సో విల్ అనేది కామన్గా తీసుకున్నాం ఫ్యూచర్ని రిప్రజెంట్ చేయడం కోసం. V1 ఏం తీసుకున్నాం? వర్బ్. ఇక్కడ ఏదైతే స్లీప్ తీసుకున్నాం అదే వర్బ్ ఇక్కడ తీసుకుంటున్నాము. సో హీ విల్ స్లీప్ టుమారో. అతను రేపు నిద్రపోతాడు. హీ వోంట్ స్లీప్ టుమారో. అతను రేపు నిద్రపోడు. అతను రేపు నిద్రపోతాడా? రేపు నిద్రపోతాడా అని అడుగుతున్నాం కాబట్టి మనం దేంతో స్టార్ట్ చేయాలి? హెల్పింగ్ వర్బ్ ఫ్యూచర్. ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది విల్లే కదా. కాబట్టి మనం క్వశ్చన్ అడుగుతున్నాం, దేంతో స్టార్ట్ చేయాలి? విల్తో స్టార్ట్ చేయాలి. విల్ హీ స్లీప్ టుమారో? అతను రేపు నిద్రపోతాడా? అతను రేపు నిద్రపోడా? వోంట్ హీ స్లీప్ టుమారో? అతను రేపు నిద్రపోడా అంటే ఎలా అడగాలి? వోంట్ హీ స్లీప్ టుమారో. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. అతను నిన్న నిద్రపోయాడా అంటే డిడ్ హీ స్లీప్ అని చెప్పాము. అతను రేపు నిద్రపోతాడా అంటే విల్ హీ స్లీప్ అని చెప్తున్నాం. అతను నిన్న నిద్రపోలేదా? డిడెంట్ హీ స్లీప్ అంటున్నాము. అతను రేపు నిద్రపోడా? ఫ్యూచర్. వోంట్ హీ స్లీప్ అని చెప్తున్నాం. సో కాబట్టి మనం ఫ్యూచర్కి అడుగుతున్నామంటే నెగిటివ్ క్వశ్చన్, పాజిటివ్ క్వశ్చన్ కానీ
మనం విల్ వోంట్తో అడగాలి. పాస్ట్గా అడుగుతున్నామంటే డిడ్ నాట్తో అడగాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము సింపుల్ ప్రజెంట్ చూద్దాం. సింపుల్ ప్రజెంట్ అనగానే ఏదైతే మనకు సబ్జెక్ట్స్ ఉన్నాయో ఐ, వి, యు, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు వర్బ్ V1 వాడాలి. హీ, షిట్ సింగులర్ నేమ్ వచ్చినప్పుడు సబ్జెక్ట్గా మనం ఏం వాడాలి, వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఎస్ యాడ్ చేయాలి. ఐ, వి, యు, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు వర్బ్కి ఎటువంటి ఎస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, V1 వాడాలి. సో ఇప్పుడు ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం. సో సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ V1 SRES ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మన సబ్జెక్ట్ ఏం తీసుకుంటున్నాము, హీ తీసుకున్నాం. హీ తీసుకున్నప్పుడు ఏం చెప్పాలి, వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలి. కాబట్టి హీ స్లీప్స్ అని చెప్పాలి. హీ స్లీప్స్ ఎవ్రీ నైట్, ప్రతిరోజు నిద్రపోతాడు అని చెప్పాలి. సో స్లీప్ కాస్త ఎస్ యాడ్ చేయాలి, ఎందుకని హీ తీసుకున్నాం సబ్జెక్ట్ కాబట్టి. అదే అతను రోజు నిద్రపోవడం చెప్పాలి. హీ డజంట్ స్లీప్ ఎవ్రీడే. అతను రోజు నిద్రపోతాడా, డస్ హీ స్లీప్ ఎవ్రీడే. అతను రోజు నిద్రపోడా, డజంట్ హీ స్లీప్ ఎవ్రీడే. అర్థమవుతుందా? సో ఇక్కడ డస్ హీ స్లీప్, అతను నిద్రపోతాడా, డజంట్ హీ స్లీప్, అతను నిద్రపోడా, ఎప్పుడు, డైలీ, రెగ్యులర్లీ, అలా మనము ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ యూసేజ్ని బట్టి మనం చేంజ్. ఇక్కడ మీరు గమనించినట్టయితే హీ స్లీప్స్ ఎవ్రీ నైట్, అతను ప్రతిరోజు నిద్రపోతాడని చెప్తున్నాము. అదే ఇక్కడ ఫ్యూచర్ చూడండి, హీ విల్ స్లీప్ టుమారో, అతను రేపు నిద్రపోతాడు. రేపు నిద్రపోతాడని చెప్పడం వేరు, ప్రతిరోజు నిద్రపోతాడని చెప్పడం వేరు. ప్రతిరోజు నిద్రపోతాడని చెప్పేటప్పుడు మనం ఏం చెప్పాలి, స్లీప్స్ అని చెప్పాలి. రేపు నిద్రపోతాడన్నప్పుడు ఏం చెప్పాలి, హీ విల్ స్లీప్ అని చెప్పాలి. రేపు నిద్రపోతాడని చెప్పడం ఏం చెప్పాలి, హీ విల్ స్లీప్ అని చెప్పాలి. సో ఇప్పుడు హీ తీసుకున్నాము, మనం సింపుల్ ప్రెజెంట్లో చెప్పాం. అదేవిధంగా ఇప్పుడు సబ్జెక్ట్ చేంజెస్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? సో దే తీసుకుందాం. దే వచ్చినప్పుడు మనం ఏం వాడాలి, వర్బ్ V1 వాడాలి. వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో దే స్లీప్ ఎవ్రీ నైట్, వాళ్ళు ప్రతిరోజు నిద్రపోతారు. దే డోంట్ స్లీప్ ఎవ్రీ నైట్, వాళ్ళు ప్రతిరోజు నిద్రపోరు. డూ దే స్లీప్ ఎవ్రీ నైట్, ప్రతిరోజు వాళ్ళు నిద్రపోతారా. డోంట్ దే స్లీప్ ఎవ్రీ నైట్, ప్రతిరోజు వాళ్ళు నిద్రపోరా. అంటే ఇక్కడ హీ, షీ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ యాడ్ చేసాము. ఐ, వి, యు, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ కానీ యాడ్ చేయలేదు. సో సింపుల్ ప్రెజెంట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకసారి సింగులర్ని తీసుకొని ఒకసారి ప్లూరల్ని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. కానీ సింపుల్ పాస్ట్ చెప్పేటప్పుడు కానీ లేదంటే సింపుల్ ఫ్యూచర్ చెప్పేటప్పుడు కానీ మనము సబ్జెక్ట్స్ చేంజ్ అవ్వదు కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్ ఒకటే ఫార్మేట్ కాబట్టి ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ సింగిల్స్తో ప్రాక్టీస్ చేయాలి, ప్లూరల్తో ప్రాక్టీస్ చేయాలి. సో లెట్ us see వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, వర్బ్ ఏమేమి రాసాను, బ్యాన్ నిషేధించు, బ్లో అంటే ఊదటం, డిసీవ్ అంటే మోసం చెయ్యు, డిస్ట్రాయ్ అంటే నాశనం చెయ్యు, ఫేస్ అంటే ఎదుర్కొను. సో ఈ వర్బ్స్ తీసుకొని మనము ఇలానే మనము సింపుల్ పాస్ట్లో, సింపుల్ ఫ్యూచర్లో, సింపుల్ ప్రజెంట్లో ప్రాక్టీస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాన్ తీసుకున్నాం. సో బ్యాన్ అనేది ఏంటి, నిషేధించు అంటే అదొక పని. సో దానికి తగ్గట్టు ఆబ్జెక్ట్ తీసుకోవాలి. అంటే పాలిథిన్ కవర్స్, నేను పాలిథిన్ కవర్స్ బ్యాన్ చేస్తానని చెప్పాలి. అంటే అది ఈ బ్యాన్ అనే వర్బ్ తీసుకొని మన సబ్జెక్ట్ ఏది కావాలంటే అది తీసుకొని తర్వాత ఆబ్జెక్ట్ పాలిథిన్ కవర్స్ కానీ ఇంకేదైనా కానీ తీసుకుని మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి పాస్ట్లో, ప్రజెంట్లో, ఫ్యూచర్లో. సో ముందుగా ఇక్కడ మనకు బోర్డు మీద రాసిన ప్రకారం ముందుగా సింపుల్ పాస్ట్ తీసుకుందాము. ఏ వర్బ్ తీసుకోవాలి, బ్యాన్. బ్యాన్ అంటే ఏంటి, నిషేధించు. ఓకేనా? సో నేను లాస్ట్ ఇయర్ పాలిథిన్ కవర్స్ నిషేధించానని చెప్పాలి. సో ఐ బ్యాన్డ్ పాలిథిన్ కవర్స్ లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ పాలిథిన్ కవర్స్ బ్యాన్ చేయలేదని చెప్పాలి. ఐ డిడెంట్ బ్యాన్ పాలిథిన్ కవర్స్ లాస్ట్ ఇయర్. నువ్వు లాస్ట్ ఇయర్ పాలిథిన్ కవర్స్ బ్యాన్ చేసావా, డిడ్ యూ బ్యాన్ పాలిథిన్ కవర్స్ లాస్ట్ ఇయర్. నువ్వు లాస్ట్ ఇయర్ పాలిథిన్ కవర్స్ బ్యాన్ చేయలేదా, డిడెంట్ బ్యాన్ పాలిథిన్ కవర్స్ లాస్ట్ ఇయర్. మరి దీని ఫ్యూచర్లో చూద్దాం ఒకసారి. సో ఐ విల్ బ్యాన్ పాలిథిన్ కవర్స్ నెక్స్ట్ ఇయర్. నేను నెక్స్ట్ ఇయర్ పాలిథిన్ కవర్స్ బ్యాన్ చేయను. ఐ వోంట్ బ్యాన్ పాలిథిన్ కవర్స్ నెక్స్ట్ ఇయర్. నువ్వు నెక్స్ట్ ఇయర్ పాలిథిన్ కవర్స్ బ్యాన్ చేస్తావా, దేంతో స్టార్ట్ చేయాలి, విల్తో. విల్ యూ బ్యాన్ పాలిథిన్ కవర్స్ నెక్స్ట్ ఇయర్. నువ్వు నెక్స్ట్ ఇయర్ పాలిథిన్ కవర్స్ బ్యాన్ చేయవా, వోంట్ యూ బ్యాన్ పాలిథిన్ కవర్స్ నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు దీన్ని మనము సింపుల్ ప్రజెంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకసారి సింగులర్ని తీసుకోవాలి, ఒకసారి ప్లూరల్ని తీసుకోవాలి. ఒకసారి రామ తీసుకుందాం. సో రామ బ్యాన్స్ పాలిథిన్ కవర్స్ ఎవ్రీ టైమ్. రామ డజంట్ బ్యాన్ పాలిథిన్ కవర్స్ ఎవ్రీ టైమ్. డస్ రామ బ్యాన్ పాలిథిన్ కవర్స్ ఎవ్రీ టైమ్. డజంట్ రామ బ్యాన్ పాలిథిన్ కవర్స్ ఎవ్రీ టైమ్. సో ఇప్పుడు మనం సింగులర్ని తీసుకుని ఒక ఎగ్జాంపుల్ చెప్పాం కదా సింపుల్ ప్రజెంట్లో, అదేవిధంగా ప్లూరల్ని తీసుకుని ఒకసారి సింపుల్ ప్రజెంట్లో ట్రై చేద్దాం. సీత గీత మోర్ దెన్ 1 పర్సన్ కాబట్టి ప్లూరల్ అనమాట. సీత గీత బ్యాన్ పాలిథిన్ కవర్స్. సీత గీత డోంట్ బ్యాన్ పాలిథిన్ కవర్స్. డూ సీత గీత బ్యాన్ పాలిథిన్ కవర్స్, డోంట్ సీత గీత బ్యాన్ పాలిథిన్ కవర్స్. ఇట్లా మనం తెలుగులో చెప్తూ ఇంగ్లీష్లో రిప్రజెంట్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను మీకు చెప్పిన విధానం మీకు బాగా అర్థమైందని భావిస్తున్నాను. ఒకసారి మళ్ళీ చూద్దాము. టాస్క్ 1 ఏంటంటే
పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి, నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి, పాజిటివ్ క్వశ్చన్ చెప్పాలి, నెగిటివ్ క్వశ్చన్ చెప్పాలి. ఏదైనా ఒక వర్డ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లో అనమాట. బ్లో అంటే అర్థం ఏంటి? ఊదటం. ఓకేనా? సో ముందుగా మనం ఏం చెప్పాలి? పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. ఈ టాస్క్ ట్రై చేద్దాం. సో పాజిటివ్ స్టేట్మెంట్ అనమాట. సో బ్లో అంటే ఏంటండి? ఊదటం అనమాట. సో ఐ విల్ బ్లో ద బెలూన్, నేను బెలూన్ ఊదుతాను. ఐ వోంట్ బ్లో ద బెలూన్, నేను బెలూన్ ఊదను. విల్ యూ బ్లో ద బెలూన్, నువ్వు బెలూన్ ఊదుతావా? వోంట్ యూ బ్లో ద బెలూన్, నువ్వు బెలూన్ ఊదవా? ఎక్కడ చెప్పాను? ఇప్పుడు నేను ఫ్యూచర్లో చెప్పాను. ఇప్పుడు పాస్ట్లో చెప్పాను. ఐ బ్లో, పాస్ట్ ఫామ్ ఏంటి? బ్లీవ్. ఐ బ్లీవ్ ద బెలూన్ ఎస్టర్డే. ఐ డిడెంట్ బ్లో ద బెలూన్ ఎస్టర్డే. డిడ్ ఐ బ్లో ద బెలూన్ ఎస్టర్డే? డిడెంట్ ఐ బ్లో ద బెలూన్ ఎస్టర్డే. అదేవిధంగా సింపుల్ ప్రజెంట్లో చూడాలి. ఐ బ్లో ద బెలూన్ ఆన్ మై కిడ్ బర్త్డే. ఐ డోంట్ బ్లో ద బెలూన్ ఆన్ మై కిడ్ బర్త్డే. డూ యూ బ్లో ద బెలూన్ ఆన్ యువర్ కిడ్ బర్త్డే? డోంట్ యూ బ్లో ద బెలూన్ ఆన్ యువర్ కిడ్ బర్త్డే. ఇక్కడ నేను ఐ తీసుకున్నాను, యూ తీసుకున్నాను. అలా కాకుండా సింగులర్ని తీసుకుందాం. హీ కానీ, షీ కానీ, లేదా సీత కానీ తీసుకుందాం, లేదా రామ కానీ, రవి కానీ తీసుకుందాం. రవి బ్లోస్ ద బెలూన్ ఆన్ హిజ్ సన్ బర్త్డే. రవి డజంట్ బ్లో ద బెలూన్ ఆన్ హిజ్ సన్ బర్త్డే. డస్ రవి బ్లో ద బెలూన్ ఆన్ హిజ్ సన్ బర్త్డే? డజంట్ రవి బ్లో ద బెలూన్ ఆన్ హిజ్ సన్ బర్త్డే. అర్థమైందా? సో హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు మనం బ్లోస్ అని చెప్పాలి. ఇక్కడ ఏం చెప్పాలి? రవి బ్లోస్ ద బెలూన్ అని చెప్పాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సింపుల్ పాస్ట్లో టాస్క్ 1 కంప్లీట్ చేసాం. అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్లో తీసుకున్న తర్వాత టాస్క్ 1 కంప్లీట్ చేసాం. మళ్ళీ సింపుల్ ప్రజెంట్ తీసుకొని మనం టాస్క్ 1 కంప్లీట్ చేసాం. అంటే ఇక్కడ 3 టెన్సెస్ని ఈ టాస్క్ 1లో ఫినిష్ చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి, 3 టెన్సెస్ని ఈ టాస్క్ 1లో ఫినిష్ చేస్తాం. పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. దిస్ ఇస్ ద టాస్క్ 1. ఇప్పుడు మనం టాస్క్ 2కి వెళ్దాం. సో టాస్క్ 2 ఏంటి? పాజిటివ్ క్వశ్చన్కి పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి, నెగిటివ్ క్వశ్చన్కి నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి. ఓకేనా? సో ఇప్పుడు టాస్క్ 2 కాన్వర్జేషన్. ఇది స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, ఇది ఒక సెట్ అయితే టాస్క్ 2 వచ్చేసరికి కాన్వర్జేషన్ సెట్ అనమాట. సెట్ 2 అనేది కాన్వర్జేషన్స్ చేయాలి. అంటే నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి, మీరు ఆన్సర్స్ చెప్తూ ఉండాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ డిసీవ్ అంటే మోసం చేయడం. ముందుగా సింపుల్ పాస్ట్లో చెప్పాలి. సో ఐ డిసీవ్డ్ మై ఫ్రెండ్ లాస్ట్ ఇయర్. నేను మా ఫ్రెండ్ని మోసం చేశాను అనేది స్టేట్మెంట్. కానీ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్న టాస్క్ ఏంటి? క్వశ్చన్ అడగాలి అవతల వ్యక్తికి. సో నువ్వు మీ ఫ్రెండ్ని మోసం చేసావా? డిడ్ యూ డిసీవ్ యువర్ ఫ్రెండ్ ఎస్టర్డే? ఎస్, ఐ డిసీవ్డ్ యువర్ ఫ్రెండ్ ఎస్టర్డే. నువ్వు మీ ఫ్రెండ్ని మోసం చేయలేదా? డిడెంట్ యూ డిసీవ్ యువర్ ఫ్రెండ్ ఎస్టర్డే? నో, ఐ డిడెంట్ డిసీవ్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. మా ఫ్రెండ్ నేను మోసం చేయలేదు. ఇప్పుడు దీన్నే మనం సింపుల్ ఫ్యూచర్లో చూద్దాం. నువ్వు మీ ఫ్రెండ్ని మోసం చేస్తావా? విల్ యూ డిసీవ్ యువర్ ఫ్రెండ్? ఎస్, నేను మా ఫ్రెండ్ని మోసం చేస్తాను. ఎస్, ఐ విల్ డిసీవ్ మై ఫ్రెండ్. నువ్వు మీ ఫ్రెండ్ని మోసం చేయవా? వోంట్ డిసీవ్ యువర్ ఫ్రెండ్? నో, ఐ వోంట్ డిసీవ్ మై ఫ్రెండ్. నేను మా ఫ్రెండ్ని మోసం చేయను. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్లో ట్రై చేసాం. అదేవిధంగా సింపుల్ ప్రజెంట్లో రవి వాళ్ళ ఫ్రెండ్ని మోసం చేస్తాడా? డస్ రవి డిసీవ్ హిజ్ ఫ్రెండ్? ఎస్, రవి అతని ఫ్రెండ్ని మోసం చేస్తాడు. ఎస్, రవి డిసీవ్స్ హిజ్ ఫ్రెండ్. రవి అతని ఫ్రెండ్ని మోసం చేయడా? డజంట్ రవి డిసీవ్ హిజ్ ఫ్రెండ్? నో, రవి డజంట్ డిసీవ్ హిజ్ ఫ్రెండ్. రవి తన ఫ్రెండ్ని మోసం చేయడు. ఇలా మనం క్వశ్చన్ ఆన్సర్ ఇదొక టాస్క్ 2 అనమాట. ఇప్పుడు మనము సింపుల్ పాస్ట్ తీసుకొని టాస్క్ 2లో రిప్రజెంట్ చేసాము. సింపుల్ ఫ్యూచర్ తీసుకొని టాస్క్ 2లో రిప్రజెంట్ చేసాము. సింపుల్ ప్రజెంట్ తీసుకొని మనం టాస్క్ 2లో రిప్రజెంట్ చేసాము. ఇప్పుడు టాస్క్ 3 అనమాట. టాస్క్ 3 అనేది డిఫరెంట్ అనమాట. టాస్క్ 3 అనేది సీక్వెన్స్లో మనం ట్రై చేయాలి. టాస్క్ 3 అనేది సీక్వెన్స్లో ట్రై చేయాలి. అంటే ఒకసారి పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ క్వశ్చన్, పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనము డిస్ట్రాయ్ అనే పదం తీసుకుందాం. డిస్ట్రాయ్ అంటే పాడు చేయడం, అంటే నాశనం చేయడం. ఓకే, సో ముందుగా సింపుల్ పాస్ట్ ఇక్కడ మనము సింపుల్ పాస్ట్లో ట్రై చేద్దాం, తర్వాత సింపుల్ ఫ్యూచర్లో ట్రై చేద్దాం, సింపుల్ ప్రజెంట్లో ట్రై చేద్దాం. ఏం ట్రై చేయాలి? టాస్క్ 3 అనమాట. ముందుగా టాస్క్ 3 అంటే ఏంటి? సీక్వెన్స్ ఆర్డర్ అనమాట. సీక్వెన్స్. సో ముందుగా పాజిటివ్ క్వశ్చన్, నువ్వు ఈ నేచర్ని డిస్ట్రాయ్ చేసావా అని అడగాలి. క్వశ్చన్ కదా, పాజిటివ్ క్వశ్చన్ అంటే నువ్వు నేచర్ని డిస్ట్రాయ్ చేసావా? డిడ్ యూ డిస్ట్రాయ్ ద నేచర్? ఓకేనా? దాని తర్వాత నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, ఇక్కడ ఆన్సర్ చేయట్లా. ఎందుకని? సీక్వెన్స్ ఆర్డర్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ముందుగా తెలుగులో అనుకున్నాం, నువ్వు నేచర్ని డిస్ట్రాయ్ చేసావా, దాన్ని ఇంగ్లీష్లో ఎలా రిప్రజెంట్ చేయాలి? డిడ్ యూ డిస్ట్రాయ్ ద నేచర్. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలనుకున్నా. నెగిటివ్ స్టేట్మెంట్ ఏంటి? నేను నేచర్ని డిస్ట్రాయ్ చేయలేదని చెప్పాలి. ఐ డిడెంట్ డిస్ట్రాయ్ ద నేచర్. తర్వాత నెగిటివ్ క్వశ్చన్ అడుగుతున్నాను, నువ్వు నేచర్ని డిస్ట్రాయ్ చేయలేదా? డిడెంట్ యూ డిస్ట్రాయ్ ద నేచర్. తర్వాత పాజిటివ్ స్టేట్మెంట్ చెప్తున్నా, నేను నేచర్ని డిస్ట్రాయ్ చేశాను. ఐ డిస్ట్రాయిడ్ ద నేచర్. డిస్ట్రాయిడ్ V2 చెప్తున్నా. ఎందుకని? నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను.
పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. కాబట్టి ఐ డిస్ట్రాయిడ్ ద నేచర్, నేను నేచర్ని డిస్ట్రాయిడ్ చేశాను, నేచర్ని పాడు చేశాను అని చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు సీక్వెన్స్ ఎలా ఏ ఆర్డర్లో ప్రాక్టీస్ చేసాం మనము? పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ క్వశ్చన్, పాజిటివ్ స్టేట్మెంట్. ఇది సెట్ క్వశ్చన్ ఆన్సర్స్ కాదు, ఇది సీక్వెన్స్లో ప్రాక్టీస్. ఎందుకని? మనకు కన్ఫ్యూజన్ తగ్గడం కోసము. సడన్గా మనం నెగిటివ్ స్టేట్మెంట్ తెలుగులో అనుకోవాలి, దాన్ని ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్పగలుగుతున్నాం లేదా? సడన్గా మనం పాజిటివ్ క్వశ్చన్ అడగాలి, దాన్ని పాజిటివ్ క్వశ్చన్ అడగలుగుతున్నాం లేదా అని చెక్ చేసుకోవడం కోసం, మనకు క్లారిటీ రావడం కోసం టాస్క్ 3 అనమాట. ఇప్పుడు ఇదే డిస్ట్రాయ్ తీసుకొని మనము సింపుల్ ఫ్యూచర్ మీద టాస్క్ 3 ఫినిష్ చేద్దాం సీక్వెన్స్ ఆర్డర్లో. ఓకేనా? సో ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్ అడగాలి. మనకు పాజిటివ్ క్వశ్చన్ అడగాలని దేంతో స్టార్ట్ చేయాలి? ఫ్యూచర్ కాబట్టి వీల్తో స్టార్ట్ చేయాలి. నువ్వు నేచర్ని పాడు చేస్తావా? విల్ యూ డిస్ట్రాయ్ ద నేచర్? ఇక్కడ తర్వాత ఏం చెప్పాలి? నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? నేను నేచర్ని డిస్ట్రాయ్ చేయను, అంటే పాడు చేయను, నేను నేచర్ని పాడు చేయను. ఐ వోంట్ డిస్ట్రాయ్ ద నేచర్. తర్వాత నెగిటివ్ క్వశ్చన్ అడగాలి ఫ్యూచర్లో, నువ్వు నేచర్ని పాడు చేయవా? వోంట్ యూ డిస్ట్రాయ్ ద నేచర్? పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వాలి, నేను నేచర్ని పాడు చేస్తాను, ఐ విల్ డిస్ట్రాయ్ ద నేచర్. సింపుల్ ఫ్యూచర్ తీసుకొని టాస్క్ 3లో ఫినిష్ చేస్తాం. ఇప్పుడు ఇదే టాస్క్ 3ని మనం సింపుల్ ప్రజెంట్లో ట్రై చేద్దాము. ఓకేనా? సో సింపుల్ ప్రజెంట్లో డిస్ట్రాయ్ అంటే ఏంటి? నాశనం చేయు. ఇక్కడ మనము సింపుల్ ప్రజెంట్ చెప్పేటప్పుడు సింగులర్ని తీసుకొని ప్లూరల్ని తీసుకొని ట్రై చేయాలి కాబట్టి షీ తీసుకుందాం. ఆమె నేచర్ని పాడు చేస్తుంటుందా? ఎలా అడగాలి క్వశ్చను? డస్ షీ డిస్ట్రాయ్ ద నేచర్? తర్వాత నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఆమె నేచర్ని పాడు చేయదని చెప్పాలి. షీ డజంట్ డిస్ట్రాయ్ ద నేచర్. ఆమె నేచర్ని పాడు చేయదా? డజంట్ షీ డిస్ట్రాయ్ ద నేచర్? ఆమె నేచర్ని డిస్ట్రాయ్ చేస్తుంది. షీ డిస్ట్రాయ్స్ ద నేచర్. ఇక డిస్ట్రాయ్కి ఎస్ యాడ్ చేసుకోవాలి, ఎందుకని? ప్రజెంట్లో చెప్తున్నాం కాబట్టి, షీ వచ్చింది కాబట్టి V1కి ఎస్ కానీ వేసుకుని యాడ్ చేసుకోవాలి కాబట్టి షీ డిస్ట్రాయ్స్ ద నేచర్ అని చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు మనము టాస్క్ 3ని సింపుల్ పాస్ట్తో ట్రై చేసాము, సింపుల్ ఫ్యూచర్తో ట్రై చేసాము, సింపుల్ ప్రజెంట్తో ట్రై చేసాం. అవునా? ఇట్లా మీరు టాస్క్ 1 తీసుకుని ఒక 50 to 100 ప్రాక్టీస్ చేయండి. టాస్క్ 2 తీసుకుని 50 to 100 కాన్వర్షన్స్ ప్రాక్టీస్ చేయండి. టాస్క్ 3 సీక్వెన్స్ అనమాట. ఈ సీక్వెన్స్ ఆర్డర్ కూడా ఒక 50 to 100 ప్రాక్టీస్ చేయండి. తెలుగులో అనుకుంటే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ ద క్లారిటీ ఆన్ దీస్ 3 tenses. అంటే మన ఈ 3 tenses మీద మనకి కన్ఫ్యూజన్స్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. మనం క్వశ్చన్ అడిగేటప్పుడు పాస్ట్లో డిడ్తో స్టార్ట్ చేయాలి, అదే ఫ్యూచర్లో క్వశ్చన్ అడిగేటప్పుడు విల్తో స్టార్ట్ చేయాలి, అదే ప్రజెంట్లో క్వశ్చన్ అడిగేటప్పుడు డూ డస్తో స్టార్ట్ చేయాలి. అదే నెగిటివ్ క్వశ్చన్ అనుకో దానికి నాట్ మెన్షన్ చేసుకుంటూ రావాలి, పాస్ట్ అయినా ప్రజెంట్ అయినా ఫ్యూచర్ అయినా. స్టేట్మెంట్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి, విల్ ఫ్యూచర్ అయితే. అదే సింపుల్ పాస్ట్ అయితే సబ్జెక్ట్ తర్వాత V2 రావాలి. అదే సింపుల్ ప్రజెంట్ అయితే సబ్జెక్ట్ తర్వాత V1కి ఎస్ఎస్ యాడ్ చేసుకోవాలి మనం తీసుకునే సబ్జెక్ట్ని బట్టి. సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. మీరు ఇప్పుడు ఏదైతే లాస్ట్ వర్బ్ ఫేస్ అనే వర్బ్ ఉందో ఈ వర్బ్ తీసుకొని మీరు కింద కమెంట్ సెక్షన్లో ఒక పాజిటివ్ స్టేట్మెంట్ రాయండి పాస్ట్ మీద, అదేవిధంగా సింపుల్ ఫ్యూచర్ మీద ఒక పాజిటివ్ స్టేట్మెంట్ రాయండి, అదేవిధంగా సింపుల్ ప్రజెంట్ మీద సింగులర్స్ కానీ ప్లూరల్ కానీ తీసుకొని మీరు ఒక ఎగ్జాంపుల్ రాయండి కమెంట్ సెక్షన్లో. ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. అగైన్ విల్ మీట్ ఇన్ అనదర్ సెషన్. అంటిల్ దట్ బై బై, సీ యూ, టేక్ కేర్.